హాయ్ మిత్రులారా. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అన్ని ఐపీఎల్ మ్యాచెస్ రివ్యూస్ అన్నీ ఇస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు మనము మ్యాచ్ నెంబర్ 7 గురించి మాట్లాడదాం. మ్యాచ్ నెంబర్ 7 27/03/2025లో 7:30కి మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో హైదరాబాద్లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎవరికి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి. సో ఇది హోమ్ గ్రౌండ్ ఎవరికి మన ఎస్ఆర్హెచ్కే హోమ్ గ్రౌండ్. సో ఫస్ట్ హోమ్ మ్యాచ్లో విధ్వంసం సృష్టించారు మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో సెకండ్ మ్యాచ్ కూడా హోమ్ గ్రౌండ్లోనే ఉంటుంది. మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఒక మంచి ఫెస్టివల్ లాంటి మ్యాచ్ జరుగుతుంది. సో చూద్దాం రిపోర్ట్. నెక్స్ట్ పిచ్ రిపోర్ట్కి వస్తే మిత్రులారా, సో యాజ్ యూజువల్గా మన సన్ రైజర్స్ పిచ్ వచ్చేసి తార్ రోడ్ లాగా ఉంటుంది. అదే హైవే రోడ్ లాగా. ఏంటంటే మీనింగ్ ఏంటంటే ఫ్లాట్ సర్ఫేస్. సో మనం వచ్చేసి రన్స్ ఫెస్టివల్ చేసుకోవచ్చు ఇక్కడ. రన్స్ ఫీస్ట్ పాసిబుల్ ఇక్కడ. సో నెక్స్ట్ బౌలర్స్కి అనుకూలిస్తుందా అనుకూలివ్వదా? సో బౌలర్స్కి అనుకూలిస్తుంది, ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలిస్తుంది. ఫాస్ట్ బౌలింగ్కి మ్యాచ్ మొత్తం అనుకూలిస్తుంది. సో స్పిన్నర్స్కి మటుకు ఎలా అంటే అలా ఎడ్డిబిడ్డిగా వేస్తే కుదరదు. సో వాళ్ళు కొంచెము టెక్నిక్ తెస్తే స్పిన్నర్స్ కూడా అనుకూలిస్తుంది. మెయిన్ స్పిన్నర్స్ మంచి స్పిన్నర్స్ ఉంటారు కాబట్టి స్పిన్నర్స్ కూడా అనుకూలిస్తుంది. నెక్స్ట్ డ్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడితే మిత్రులారా, డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకంటే మన అన్ని మ్యాచ్లు ఈవినింగే జరుగుతున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా కూడా ఇప్పుడు ఐపీఎల్ బీసీసీఐ రూల్ ప్రకారం మంచిగా ఉంది రూల్. ఏమంటే డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా కూడా ఆఫ్టర్ 11th ఓవర్ సెకండ్ ఇన్నింగ్స్లో 11th ఓవర్ తర్వాత మన కెప్టెన్ వెళ్ళి ఎంపైర్ని అడగాలి. సో డ్యూ ఫ్యాక్టర్ ఉందని. అప్పుడు అడిగినప్పుడు ఏంటంటే ఎంపైర్ టెస్ట్ చేస్తాడు. సో లైన్గా 2 బాల్స్ ఏమంటాడు. సో లైన్గా 2 బాల్ వేసినప్పుడు డ్యూ ఉందంటే సో కొత్త న్యూ బాల్ ఇస్తాడు. సో ఇది కొత్త రూల్ వచ్చింది మిత్రులారా. దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా. ఇంతవరకు ఐపీఎల్ వరకు డ్యూ ఫ్యాక్టర్స్ చాలా ప్రాబ్లం ఉండేది. ఈ ఐపీఎల్లో ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ టాస్ గురించి మాట్లాడదాం మిత్రులారా. టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ వెళ్ళడం చాలా ఉత్తమం. నా సజెషన్ ప్రకారం అయితే బ్యాటింగ్ ఫస్ట్ వెళ్ళడం మంచిది. ఇంకొక మెయిన్ సజెషన్ చెప్తున్నాను మిత్రులారా, ఎల్ఎస్జి మాత్రం టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడమే మంచిది. లేదా వాళ్ళు సన్ రైజర్స్ గాన బ్యాటింగ్ ఇచ్చారా వాళ్ళు బలైనట్లే. సన్ రైజర్స్కి ఎలా ఆడతారంటే పూనకాళ్ళు వచ్చినట్లు ఆడతారు. వాళ్ళకి ఓపెనింగ్ ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితిలో. ఓకే, సో ఆబ్వియస్లీ టాస్ గెలిచిందంటే మటుకు హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్కే వెళ్తుంది. సో నెక్స్ట్ ఇంకొకటి సో ఇక్కడ వచ్చేసి మొత్తం 79 మ్యాచెస్ జరిగాయి. అక్కడ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన మ్యాచ్ 37 గెలిచాయి, బ్యాటింగ్ సెకండ్ చేసింది 42 గెలిచాయి. సో ఇక్కడైతే మ్యాక్సిమం 180 పైననే స్కోర్ ఉంది ఈ పిచ్లో. సో ఇంతవరకు జరిగిన మ్యాచ్లో అన్ని మ్యాచ్లో 180 పైన చూసాము. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 190 ఉంది మిత్రులారా. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 180 ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం. సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 వచ్చేసి ఒక మ్యాచ్ గెలిచారు కాబట్టి వాళ్ళైతే పెద్ద చేంజెస్ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సో సేమ్ టీంతోనే వస్తుందని అనుకుంటున్నాను. బట్ నేను ఒకసారి మీకు చెప్తున్నాను. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఏంటంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళు ఓపెనర్గా వస్తారు యాజ్ యూజువల్గా. తర్వాత వచ్చేసి 1 డౌన్లో ఇషాన్ కిషన్ వస్తాడు. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ మనం చూశారు, బ్లాస్ట్ చేశాడు. 106 రన్స్ కొట్టాడు ఫస్ట్ మ్యాచ్లో. ఫోర్త్ వచ్చేసి ఎంట్రిచ్ క్లాసన్ వస్తాడు. తర్వాత అభినవ్ మనోహర్, తర్వాత నితీష్ రెడ్డి, ఆత్రేయ త్రైడే, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా, మహమ్మద్ షమి. సో ఇది మన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 మిత్రులారా. ఎల్ఎస్జి ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం. ఎల్ఎస్జి ప్లేయింగ్ 11లో అవేష్ ఖాను, ఆకాష్ దీప్, మయాంక్ యాదవ్ వీళ్ళల్లో ఏంటంటే ఫస్ట్ 3 మ్యాచెస్ ఉండరని మెయిన్ న్యూస్. సో మయాంక్ యాదవ్ అండ్ మోక్షిన్ ఖాన్ అయితే చాలా మ్యాచ్ల వరకు ఉండరు. సో అవేష్ ఖాన్, ఆకాష్ దీప్ అయితే 3 మ్యాచ్లు ఉండరని అనౌన్స్ చేశారు. 3 మ్యాచ్లు ఉండరని అనౌన్స్ చేశారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి చెప్పలేం. అవేష్ ఖాన్ కూడా ఆడొచ్చు. అతనైతే ప్రాక్టీస్ చేయడం చూసాం మనము లైవ్ విజువల్స్లో.
సో నెక్స్ట్ వాళ్ళ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే ఎయిడమ్ అక్రమ్, మిచెల్ మార్ష్ ఓపెనర్లో వస్తారు. తర్వాత నికోలస్ పురన్ 1 ఓవర్లో వస్తాడు. ఆయుష్ బదోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, ప్రిన్స్ యాదవ్, దిగ్నేష్ రితి, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్. సో మనం మాట్లాడిన ప్రకారం అయితే వీళ్ళది బ్యాటింగ్ లైన్ సూపర్గా ఉంది మిత్రులారా. ఓకే, సో ఇప్పుడు స్ట్రెంగ్త్ వీక్నెస్ గురించి మాట్లాడదాం. మన ఎల్ఎస్జి స్ట్రెంగ్త్లు ఏంటి, వీక్నెస్లు ఏంటి? స్ట్రెంగ్త్, వాళ్ళ స్ట్రెంగ్త్ మెయిన్ ఏంటంటే హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. నికోలస్ పురన్ అలాగే హార్డ్ హిట్ చేస్తాడు, రిషబ్ పంత్ అలాగే హార్డ్ హిట్ చేస్తారు. సో వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి హార్డ్ హిట్టర్స్. సెకండ్ వచ్చేసి ఫేస్ బౌలింగ్. వీళ్ళ ఫేస్ బౌలింగ్ యాక్చువల్లీ ఇంకా మయాంక్ యాదవ్ వీళ్ళలో రాలేదు. వీళ్ళల్లో వస్తే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడే ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ వీళ్ళ వీక్నెస్లో వీళ్ళ స్పిన్ చాలా దారుణంగా ఉంది మిత్రులారా. అంటే స్పిన్ ఒక రవి బిష్ణోయ్ మీదనే ఆధారపడతారు. రవి బిష్ణోయ్ ఆడలేదంటే పోయింది వీళ్ళ మ్యాచ్. సో నెక్స్ట్ సెకండ్ మెయిన్ వీక్నెస్ ఏంటంటే ఇంజురీస్. టీంలో చాలామందికి ఇంజురీస్ ఉన్నాయి. ఆ ఇంజురీస్ మీద వల్లనే మోక్షిన్ ఖాను, మయాంక్ యాదవ్ వీళ్ళు కొన్ని మ్యాచ్లకు అవైలబుల్ లేరు. సో మెయిన్ వీక్నెస్ వచ్చేసి థర్డ్ వీక్నెస్ మిడిల్ ఆర్డర్ మంచిగా లేదు ఎల్ఎస్జీది. నెక్స్ట్ మన ఎస్ఆర్హెచ్ వీక్నెస్ స్ట్రెంత్ల గురించి మాట్లాడదాం. సో ఎస్ఆర్హెచ్ స్ట్రెంత్ ఏంటంటే వీళ్ళు చేసింగ్ చేయడం కష్టపడతారు. సో అందుకే ఎల్ఎస్జికి మెయిన్ సజెషన్ ఏం తీసుకోవాలంటే వాళ్ళు టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడమే ఉత్తమం. ఓకే, మెయిన్ వచ్చేసి వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ ఆడలేరు. సో మెయిన్ రెండో వీక్నెస్ వచ్చేసి స్పిన్నర్స్ మంచిగా లేరు, లెస్గా ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే ఓపెనింగ్ అవుట్ అయిన తర్వాత ఓపెనర్స్ అవుట్ అయితే మెయిన్ వీక్నెస్ ఏంటంటే సన్ రైజర్స్లో ఓపెనర్స్ అవుట్ అయ్యారంటే వాళ్ళ స్కోర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఓపెనర్స్ మంచిగా ఆడారంటే వాళ్ళ టీంని ఎవడు ఆపలేడు. సో ఓపెనింగ్ జోడిది ఇష్యూ ఉంది వాళ్ళకి. నెక్స్ట్ స్ట్రెంగ్త్ వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్ ఆడడం. ఫస్ట్ ఇన్నింగ్లో వీళ్ళు ఏం స్ట్రెస్ గిస్ లేకుండా బీభత్సమైన బ్యాటింగ్ ఆడతారు. సో వీళ్ళ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ దారుణంగా ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషాన్, హెన్రిచ్ క్లాసన్. సో ఇలా ఉంది వాళ్ళ స్టాండర్డ్. నెక్స్ట్ మిత్రులారా, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకేం మాట్లాడదామంటే హెడ్ టు హెడ్. సో హెడ్ టు హెడ్ ఇక్కడ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి 4 మ్యాచ్లు జరిగితే ఎస్ఆర్హెచ్ 1 మ్యాచ్ గెలిచింది, ఎల్ఎస్జి 3 మ్యాచ్లు గెలిచింది. కాకపోతే ఇవన్నీ పాతకాలం మ్యాచ్ హెడ్ టు హెడ్లో. ఇప్పుడు అలా లేదు, మన ఎస్ఆర్హెచ్ బ్లాస్ట్. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన కీ ప్లేయర్స్ బ్యాటిల్స్ గురించి మాట్లాడదాం. సో కీ ప్లేయర్స్ బ్యాటిల్స్ గురించి మాట్లాడితే ట్రావిస్ హెడ్ వర్సెస్ ఆల్ లక్నో టీమ్. సో ట్రావిస్ హెడ్ గురించి మాట్లాడితే మన రవి బిష్ణోయ్ బౌలింగ్లో ఎక్కువ ఆడలేడు, స్పిన్ వరకు రాడు. ఓకే, వచ్చాడంటే కూడా అతను బౌలింగ్లో ఆడలేడు. అవేష్ ఖాన్కి ఎక్కువసార్లు అవుట్ అయిన ఛాన్సులు ఉన్నాయి. అతను శార్దుల్ ఠాకూర్ కూడా ఎక్కువసార్లు అవుట్ అయిన ఛాన్సులు ఉన్నాయి. సో అందుకే ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో కొంచెం ఇబ్బంది పడతాడని నేను అనుకుంటున్నాను. తర్వాత అభిషేక్ శర్మ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ చూస్తే కూడా అభిషేక్ శర్మకి చాలాసార్లు శార్దుల్ ఠాకూర్ అవుట్ చేశాడు. శార్దుల్ ఠాకూర్ చాలా కీ ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ అభిషేక్ శర్మ వర్సెస్ అవేష్ ఖాన్ వీళ్ళ లక్నో టీంలో మెయిన్ బౌలర్. సో అవేష్ ఖాన్కి కూడా చాలా ఇబ్బంది పడతాడు అభిషేక్ శర్మ. సో వీళ్ళిద్దరు వచ్చేంత వరకు కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఇషాన్ కిషాన్ వర్సెస్ రవి బిష్ణోయ్. సో ఇషాన్ కిషాన్ స్పిన్ ఆడడం చాలా ఇబ్బందిగా ట్రై చేస్తారు రవి బిష్ణోయ్ వేరియేషన్స్కి ఇషాన్ కిషాన్ కష్టం. సో హెన్రిచ్ క్లాసన్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్. ఇక్కడ కూడా శార్దుల్ ఠాకూరే పై చేయాలి ఉన్నాడు. సో హెన్రిచ్ క్లాసన్ వర్సెస్ అవేష్ ఖాన్. కొంచెం అవేష్ ఖాన్ని హెన్రిచ్ క్లాసన్ బాగానే ఆడగలుగుతాడు. గురించి మాట్లాడదాం. మిచెల్ మార్ష్ వర్సెస్ ఆడమ్ జంపా. సో మిచెల్ మార్ష్ వర్సెస్ ఆడమ్ జంపా చూసినప్పుడు మిచెల్ మార్ష్ కింద ఆడమ్ జంప్ అనేది పై చేయాలి ఉంది, ఎందుకంటే ఇద్దరు సేమ్ టీం మిత్రులారా. నెక్స్ట్ నికోలస్ పురాన్ వర్సెస్ షమి. సో నికోలస్ పురాన్ బ్లాస్ట్ అయితే షమి అయినా ఎవరైనా ఏం ఆపలేము. కాకపోతే షమీకి మంచి రికార్డు ఉంది నికోలస్ పురాన్ మీద. సో రిషబ్ పంత్ వర్సెస్ ఆల్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్. ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి, అందరూ స్పిన్నర్స్ ఎవరితో చూసుకున్నా కూడా రిషబ్ పంత్ బ్లాస్ట్ అయితే మటుకు ఏం చేయలేము. సో నాకు తెలిసి రిషబ్ పంత్ మంచిగా ఆడతాడని నేను అనుకుంటున్నాను. డేవిడ్ మిల్లర్ వర్సెస్ ప్యాట్ కమిన్స్. సో వీళ్ళిద్దరిది చూస్తే కూడా మన డేవిడ్ మిల్లరే హైలో ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ ఎంత మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఎంత మంచి ఫినిషర్ అంటే అంత మంచి ఫినిషర్. నెక్స్ట్ నాకు తెలిసినంతవరకు గేమ్ చేంజర్స్ ఫస్ట్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడితే మన ట్రావిస్ హెడ్, మన నితీష్ రెడ్డి, మన తెలుగు కుర్రాడు.
మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వాడు. నెక్స్ట్ హెన్రిచ్ క్లాసన్. సో ఎస్ఆర్హెచ్ నుంచి వీళ్ళు ఉండొచ్చు. మన ఎల్హెచ్జి గురించి మాట్లాడితే రిషబ్ పంత్, మన ఎయిడెన్ మక్రమ్, నికోలస్ పురాన్, వీళ్ళు ముగ్గురు గేమ్ చేంజర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నా మెయిన్ బోల్డ్ ప్రిడిక్షన్స్ మిత్రులారా, నా మెయిన్ బోల్డ్ ప్రిడిక్షన్స్ అయితే నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లో మంచి స్కోర్ చేస్తాడు. రెండోది వచ్చేసి మర్క్రమ్కి ఎస్ఆర్హెచ్ పిచ్ మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో మర్క్రమ్ మంచి ఆడతాడని నా ఫీలింగ్. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడని, ఈ మ్యాచ్లో అయితే కొడతాడని అయితే అనుకోవట్లేదు, చెప్పలేం మిత్రులారా బౌలింగ్ బ్యాటింగ్ని బట్టి. సో నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇషాన్ కిషన్ మంచిగా ఆడకపోవచ్చు. తర్వాత ఇప్పుడు ఏంటంటే తర్వాత వచ్చేసి నా ప్రిడిక్షన్ ఏంటంటే మిత్రులారా, మ్యాచ్ విన్నింగ్ ప్రిడిక్షన్ ఫస్ట్ బ్యాటింగ్ మట్టుకు ఎస్ఆర్హెచ్ చేసిందంటే మాత్రం ఎస్ఆర్హెచ్ని ఆపడం ఎల్హెచ్జికి అవ్వదు. సో ఎల్హెచ్జి ఫస్ట్ బ్యాటింగ్ చేసిందంటే ఎస్ఆర్హెచ్ని ఓడగొట్టే ఛాన్సులు ఉన్నాయి. కానీ హోమ్ గ్రౌండ్ ఎస్ఆర్హెచ్ కాబట్టి నా మ్యాచ్ విన్నింగ్ ప్రిడిక్షన్ ప్రకారం అయితే ఎస్ఆర్హెచ్ఏ గెలుస్తుంది. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.